స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈ వీడియోలో మనం ఒక ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాము. అలాగే కొంచెం ఇది వచ్చేసి ఎవ్రీడే చేసే స్ట్రాటజీ కాదు, ఓన్లీ 3 days మాత్రమే వీక్లీ చేసే స్ట్రాటజీ. అండ్ చాలా చిన్న స్టాప్ లాస్తో ఆల్మోస్ట్ 750 రూపీస్ పర్ లాట్ ఓకే ఉంటుంది. అలాగే దీన్ని బ్యాక్ టెస్ట్ కూడా చేద్దాము, లైవ్లో ఎలా ఉంది, ప్రీవియస్ రికార్డ్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది కూడా చూద్దాం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ వీడియో చూసే ముందు సో లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోకండి. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. మినిమం మీకు క్యాపిటల్ వచ్చేసి 3 to 5 lakh అయితే స్టార్టింగ్ క్యాపిటల్ అయితే అవసరం అవుతుంది. ఓకే, దీంట్లో మనం వచ్చేసరికి 9:30కి ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, అండ్ ఎగ్జిట్ వచ్చేసి 3 PM. సో 9:30కి వచ్చేసి ఎంట్రీ తీసుకుంటాము, 3 o'clock వచ్చేసి ఎగ్జిట్ తీసుకుంటాము. స్ట్రాటజీ రూల్స్ వచ్చేసి ఇది వచ్చి కైండ్ ఆఫ్ స్ట్రాంగిల్స్ అనమాట. ఓకే, దీంట్లోకి వచ్చేసరికి సిఈ అండ్ పిఈని అయితే రెండింటిని కూడా సెల్ చేస్తాము. ఓకే, రెండింటిని కూడా సెల్ చేస్తాము. ఏ ప్రీమియం సెలెక్ట్ చేయాలి ఆర్ ఏ స్ట్రైక్ చేయాలి అంటే కనుక 100 రూపీస్ నియర్ బై ఉన్నది. ఓకే, అంటే లైక్ 107 అవ్వచ్చు ఆర్ 98 అవ్వచ్చు. ఓకే, అప్రాక్సిమేట్గా ఒక 10-15 రూపీస్ అటు ఇటుగా ఉన్నాయి. ఎగ్జాక్ట్గా 100 రూపీస్ అని మనం కూర్చుంటే ఆ ప్రైస్లో మనకి దొరకవు కాబట్టి ఎగ్జాక్ట్గా కాకుండా కొంచెం ఒక 10 to 15 అటు ఇటు ఉన్నవి సెల్ చేస్తాము. ఇప్పుడు 9:30కి అండ్ ఎగ్జిట్ వచ్చేసి ఇది పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు స్టాప్ లాస్ గురించి చూద్దాం. సో ఎస్ఎల్ వచ్చేసి 25% అనమాట ఆన్ ద ప్రీమియం. ఓకే, సో 100 రూపీస్కి 25% అంటే 25 రూపీస్ కదా. ఓకే, సో దీన్ని మనం ప్లస్ చేస్తాము. ఆప్షన్ బయింగ్లో డిఫరెంట్ మైనస్ చేస్తాము, ఇక్కడ వచ్చేసి మనం ప్లస్ చేస్తాము. అంటే మన స్టాప్ లాస్ ఎంత అవుతుంది, 125 అవుతుంది అనమాట స్టాప్ లాస్. ఓకే, సో ఇది స్టాప్ లాస్. దీంట్లో ఇంకొక రీఎంట్రీ రూల్స్ ఏంటంటే ఒక్కసారి కాస్ట్ ఎంటర్ అవుతాం అనమాట. ఓకే, రీఎంటర్ అవుతాం. ఓకే, అది కూడా మీకు ఎగ్జాంపుల్స్తో చెప్తాను నేను. సో ఇక్కడ మనం సిఈపిఏ 9:30కి తీసుకుంటాము. ఇది 100 రూపీస్లో ఉంది, ఇక్కడ సెల్ చేసాం. ఓకే, ఇక్కడ సెల్ చేసేసాము. అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి 125. ఓకే, సో ఒకవేళ మనకి ఇది స్టాప్ లాస్ కొట్టేలా ఉంది. ఓకే, స్టాప్ లాస్ అయితే హిట్ అయింది అంటే మనకి ఇక్కడ -25 పాయింట్స్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసరికి -25 ఇమీడియట్గా వెళ్తుందని చెప్పడం డిపెండ్స్ ఆన్ ద డేస్. సో వెడ్నెస్డే థర్స్డే అయితే ఛాన్సెస్ ఉంటాయి సేమ్ వేలో మూవ్ అవ్వడానికి, బట్ వేరే రోజుల్లో అయితే మనకి అంత మూవ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో ఇది ఒక 15 to 20 పాయింట్స్ అయితే మూవ్ అవుతుంది. సో ఓవరాల్గా మనకి 5 to 10 పాయింట్స్ అయితే లాస్ అయితే చూపిస్తుంది. ఓకే, సో ఇంకొక సిట్యువేషన్ సేమ్ దీనికి కూడా. ఓకే, పిఈ ఒకవేళ స్టాప్ లాస్ కొట్టచ్చు అండ్ సిఈ కూడా ఇలా వెళ్ళొచ్చు. ఓకే, 2 సినారియోస్ అయిపోయింది. ఓకే, ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అది కిందకి వస్తుంది. ఓకే, 120 నుంచి 140కి వెళ్ళింది, బట్ ఆ ప్రీమియం మళ్ళీ వస్తుంటే కనుక ఇక్కడ ఏదైతే 100కి వస్తుందో ఇక్కడ మళ్ళీ ఒక్కసారి రీఎంట్రీ మనం తీసుకుంటాం. ఓకే, రీఎంట్రీ మనం తీసుకుంటాం. ఓకే, సో అప్పటికి ఇది కొంచెం డికే వల్ల చాలా కిందకి వస్తుంది. సో మనం ఇది ముందే చెప్పాను వీడియోలో, ఇది అన్ని రోజులు చేయము, ఓన్లీ ఎక్స్పైరీ బిఫోర్ 2 days చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి వెడ్నెస్డేకి షిఫ్ట్ అవుతుంది. సో వెన్స్డేకి షిఫ్ట్ అవుతుంది అంటే కనుక మనం ఏం చేస్తామంటే మండే అండ్ ట్యూస్డే అండ్ వెడ్నెస్డే. ఓకే, ఎక్స్పైరీకి ఏదైతే ఉందో +1 అండ్ +2. ఓకే, ఈ డేస్ మాత్రమే మనం ట్రేడ్ చేస్తాము, నాట్ ఆల్ ద డేస్. ఎందుకంటే డికే ఎక్కువ ఈ రోజుల్లోనే ఉంటుంది కాబట్టి. ఓకే, ఒకవేళ కంప్లీట్గా ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ ఇలా ఫుల్ వైలెంట్గా చాలా వాలటైల్గా మూవ్ అయ్యింది అనుకుంటే కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా 800 రూపీస్. ఓకే, మ్యాక్సిమం స్టాప్ లాస్ వచ్చేసి 800 పర్ లాట్. ఓకే, పర్ లాట్ కన్నా 800 కన్నా వస్తే కనుక ఇంకా ఆ రోజు కంప్లీట్గా మనం బంద్ చేస్తాము. వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ డే. ఓకే, ఏది కన్నా చేయం. ఓకే, ఒకవేళ మనకి కంప్లీట్గా వాలటైల్లో లేకుండా చాలా చిన్న రేంజ్లో ఇలా వెళ్తుంది బ్యాంక్ నిఫ్టీ అనుకుంటే కనుక
టూ ఆప్షన్స్లో కూడా మనకి మంచిగా ప్రీమియం అయితే క్యాచ్ చేయొచ్చు, మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఇది వచ్చి ఒక కండిషన్, అండ్ సెకండ్ కండిషన్ ఇది, అండ్ థర్డ్ కండిషన్ వచ్చేసి కంప్లీట్గా ఒక 8 ఒక ట్రెండింగ్ వైపు పోతా ఉందనుకోండి. సో మనం అయితే ఇక్కడ వచ్చి 25 పాయింట్స్ అయితే లూజ్ అవుతాము. ఎటు డిఫరెంట్ సైడ్ ఏదైతే ఉందో ఆపోజిట్ సైడ్, అటు సైడ్ ప్రీమియంని ఎక్కువ శాతం వరకు మనం బ్యాక్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ 3 సినారియోస్ ఆర్ 4 సినారియోస్. ఓకే, సో ఒకటి వచ్చి ప్యూర్ వాలటైల్లో వచ్చినప్పుడు మ్యాక్సిమం MTM స్టాప్ లాస్ యూజ్ చేస్తాము. ఓకే, సైడ్ వేస్లో ఉంటే కనుక రెండిట్లోనూ ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ కంప్లీట్గా ట్రెండింగ్ ఉందంటే కనుక వన్ సైడ్ స్టాప్ లాస్ హిట్ అయినా వన్ సైడ్ వస్తుంది. సో ఇది ఓవరాల్గా ఏ డేస్ చేయాలి? సో ఈ స్ట్రాటజీని మనం మండే అండ్ ట్యూస్డే, వెన్స్డే మాత్రమే చేయాలి, ఎందుకంటే ఈ రోజుల్లోనే ఎక్కువ డికే వస్తుంది. ఓకే, జనరల్గా మనకి ఇంతకుముందు థర్స్డే ఉండేది కదా, సో థర్స్డే అనుకున్నప్పుడు ప్రీవియస్ డే. ఓకే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే చేస్తే సరిపోతుంది. సో ఈ 3 డేస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ప్రీమియమ్స్ కూడా మనం బాగా ఫార్ ఓటీఎంకి వెళ్తున్నాం. ఓకే, డెల్టా కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది. సో ఒకవేళ ఇండెక్స్ బాగా మూవ్ అయినా సరే ఇది అంతే అగ్రెసివ్గా మూవ్ అవడానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక్కసారి మనం స్క్రీన్లోకి వెళ్ళిపోయి ఆల్గో టెస్ట్లో ఈ యొక్క రిజల్ట్, బ్యాక్ టెస్ట్ రిజల్ట్ ఎలా ఉంది, మన కాన్ఫిడెన్స్ కోసం ఎంత డ్రాడౌన్ ఉంది ఏంటనేది ఒకసారి చూసేద్దాం రండి. సో ఇది algotis.in. ఓకే, ఈ సైట్ అయినా వాడచ్చు, లేకపోతే మీకు వేరియస్ చాలా సైట్స్ మార్కెట్స్లో అయితే ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. దీనికి పెద్దగా పేమెంట్ అయితే ఏం చేయట్లేదు. సో ఇక్కడ సెలెక్ట్ ఇండెక్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉంది డిఫాల్ట్, అదే ఉంచేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనం 9:30 కదా, 9:30 AM అండ్ 3 o'clock. ఓకే, ఇక్కడ ఇంట్రాడే BTST పొజిషనల్ అని అడుగుతుంది, ఇంట్రాడే అని ఇచ్చేస్తాము. ఓకే, అండ్ తర్వాత స్క్వేర్ ఆఫ్ అని ఉంటుంది. సో పార్షియల్, ఎందుకంటే మనది ఒక లెగ్ పోయినా ఇంకొక లెగ్ ఎస్ఎల్ కొట్టినా ఉండాలి కాబట్టి ఇట్లా ఉంచేస్తాము. ఓకే, అండ్ ఆప్షన్స్ అని పెడతాము. ఓకే, సెల్, కాల్, వీక్లీ, అండ్ స్ట్రైక్ టైప్ వచ్చేసి క్లోజెస్ట్ ప్రీమియం అని సెలెక్ట్ చేద్దాము, ఎందుకంటే మనకి 100 రూపీస్ దగ్గర కావాలి కాబట్టి. ఓకే, యాడ్ లెగ్ అని ఒక లెగ్ అయితే యాడ్ చేశాను. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ అయితే ఇవ్వట్లేదు, స్టాప్ లాస్ ఇవ్వాలి, అది కూడా పర్సంటేజ్ వైజ్గా ఇవ్వాలి కాబట్టి సో పర్సెంట్ అని ఇచ్చాను. సో 25. ఓకే, సో ట్రైల్ ఎస్ఎల్ ఏమీ ఇవ్వట్లేదు, రీఎంట్రీ ఆన్ ఎస్ఎల్ అనేసి ఒకటి ఇస్తాము. ఓకే, సో ఇక్కడ మీరు గమనించారంటే మనకి ఏంటి ఇది అర్థం కాకపోతే కనుక ఐ మీద ప్రెస్ చేస్తే సరిపోతుంది. రీఎస్ఎప్. ఓకే, ఇమీడియట్ రీఎంట్రీ ఇమీడియట్లీ విత్ వాట్ ఎవర్ ప్రైస్ అవైలబుల్, అంటే రీఎంట్రీ ఇమీడియట్గా అయిపోవాలా. సపోజ్ ఇఫ్ యూ choose an ATM strike and SL hit, we will immediately re-enter same position with new. ఇది మనకు అవసరం లేదు కదా, రీఎస్ఎప్ అవసరం లేదు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి రీకాస్ట్ కావాలి, ఈ కూడా మీరు ఆప్షన్స్ చదువుకోండి, నో ఇష్యూస్. ఓకే, సో ఇది రీకాస్ట్ కావాలి మనకి. ఓకే, సో రీఎంట్రీ, దీని అర్థం ఏంటంటే రీఎంటర్ ఎట్ ద ఒరిజినల్ లైక్ ప్రీవియస్ ఎంట్రీ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ATM సెల్ చేస్తే కనుక 100 రూపీస్ అండ్ SL 20% ఉంటే SL ప్రైస్ వచ్చి 120. నౌ ఇఫ్ SL హిట్ we will choose the same ATM strike, 100 వచ్చేసరికి మళ్ళీ ఎంటర్ అవుతుంది. సో మనం ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, రీకాస్ట్ అనమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి రీకాస్ట్ అని ఉంది కదా, అది ఎన్నిసార్లు ఎంటర్ అవ్వాలి, ఓన్లీ వన్స్ మాత్రమే. ఓకే, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ ఒకటే, యూ కెన్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఆన్ దీస్. ఓకే, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పుట్, సేమ్ వీక్లీ, ఇవన్నీ ఆప్షన్స్ అంతా సేమ్ ఉంచేసేయండి. ఓకే, యాడ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ స్టాప్ లాస్ సేమ్, పర్సంటేజ్ 25, అండ్ రీఎంట్రీ ఏది, రీకాస్ట్ ఇందాక ఇచ్చాం కదా, ఇది కూడా ఒక్కసారి మాత్రమే మనం రీఎంట్రీ అయితే అవ్వాలి. ఓకే, యా, సో ఈ పారామీటర్స్ అయితే సరిపోయినాయి. అండ్ 3 o'clock ఎగ్జిట్ అయిపోవాలి కాబట్టి ఆటోమేటిక్గా అది ఎగ్జిట్ అనేది అయిపోతుంది. సో టార్గెట్ ఏం ఫిక్స్ చేయం, ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉంటే కనుక ఇంకా అది అలాగే వెళ్తూనే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇక్కడ 2019 నుంచి అని చెప్పాను. ఓకే, మనం యాక్చువల్గా ఇది అన్ని డేస్కి, ఓకే, అన్ని డేస్కి వచ్చిందనమాట. సో ఎవ్రీడే 1 లాట్తో పర్ యానం వచ్చేసి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఓన్లీ ఒక్కసారి మాత్రమే 200, అది చాలా నామినల్లో చాలా మంచిగా ఇచ్చింది. అండ్ డ్రాడౌన్ కూడా చూస్తే 10,000 కూడా దగ్గరలోకి ఎక్కడ రాలేదు. సో ఇలా ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ క్యాలెండర్ టు ఎక్స్పైరీ డే ఉంది కదా. ఓకే,
సో మనం వీడియోలో చెప్పుకున్నట్టు క్యాలెండర్లో ఎక్స్పైరీ డేస్ ఉన్నాయి కదా, మనకి యాక్చువల్గా మొత్తం ఓవరాల్గా ప్రాఫిట్ ఎంత వచ్చింది అనుకుని చూసుకుంటే మనకి 2.71 lakhs అయితే వచ్చింది. ఓకే, ఫ్రమ్ 2019. అయితే మనం ఈ స్ట్రాటజీ రూల్స్ మాట్లాడుకున్నప్పుడు మనం చెప్పుకున్నాము ఓన్లీ 3 days చేస్తామనేసి, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, కాబట్టి మనం ఫ్రైడే అయితే తీసేస్తున్నాము. ఓకే, ఇది తీసేస్తే ఇందాక మనకి 2,17,000 వచ్చింది. బట్ ఇక్కడ జస్ట్ ఒక 10 to 12,000 ఏమో చేంజెస్ వచ్చినాయి. బట్ ఇక్కడ విన్నింగ్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక 76 ఉంది. అంటే ఒక 100 ట్రేడ్లలో 76 ట్రేడ్లు కూడా ప్రాఫిటబుల్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఇంతవరకు. ఓకే, సేమ్ ఇదే కంటిన్యూ అవుతుందా అంటే ఫ్యూచర్లో దెర్ ఈజ్ నో గ్యారంటీ. అది మీకు అర్థమైంది, మీకు తెలిసిందే. అండ్ ఇంకొకటి ఏంటంటే మరి మనకి స్లిపేజెస్ ఉంటాయి కదా అనేసి, జనరల్గా 100 పైన ఉన్న ఓటీఎమ్స్లో స్లిపేజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో నేను ఇక్కడ 0.2% అనేది స్లిప్పేజ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎందుకైనా మంచిది అనేసి, కొన్ని రోజులు వాలటైల్ ఉంటాయి కాబట్టి రీఎంట్రీ టైంలో ఆ టైంలో. సో ఓవరాల్గా 0.2% అనేది మనం చేసినా సరే మనకి వచ్చేది 1.94 lakh అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా 75% అయితే విన్ రేట్ అయితే ఉంది. మీరు మ్యాక్సిమం డ్రా డౌన్ చూసుకుంటే కనుక -37. ఓకే, మ్యాక్స్ ప్రాఫిట్ ఇన్ సింగిల్ డే 27. ఇది సింగిల్ లాట్తో అనమాట. ఆ 3 days చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందాక ఏదైతే మీరు 7,500 మైనస్ డ్రా డౌన్ చూసారో అది 2,000కి వచ్చేసింది. సో ఓవరాల్గా ఎవ్రీ ఇయర్లో కూడా 5,000కి మించి అయితే డ్రా డౌన్ లేదు. సో దిస్ వన్ కైండ్ ఆఫ్ అ బెస్ట్ స్ట్రాటజీ. ఓకే, సో యూ కెన్ ఇంప్లిమెంట్. మీరు కూడా లైక్ బ్యాక్ టెస్ట్ చేయండి, అలానే లైవ్లో కూడా టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ స్ట్రాటజీని అయితే తీసుకెళ్ళండి. సో యాజ్ ఏ తెలుగు ట్రేడర్గా మన తెలుగు వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో అండ్ పనికొచ్చే స్ట్రాటజీలు ఏదో వీడియో చేసేసామని కాకుండా ఆప్షన్ బయ్యర్స్కి, సెల్లర్స్కి కూడా మంచి బెనిఫిట్స్ ఉండేలాగా మంచి స్ట్రాటజీలు తీసుకురావడంలో మేము ఎంతోగానో ఎఫర్ట్స్ పెడుతున్నాము. మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదండి, అది ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీ. సో ఏదైనా సరే లైక్ మనం ఎప్పుడు చెప్తా ఉంటాము, ఈ ఐడియా అనేది తీసుకోండి. లైక్ మీరు ఒక 120 రూపీస్లో ఉన్న ప్రీమియమ్స్ ట్రై చేయొచ్చు ఆల్గో టెస్ట్లో. ఓకే, ఆల్గో టెస్ట్ అనే కాదు, ఏ అయినా ప్లాట్ఫామ్స్ అయినా, లేకపోతే మీరు మాన్యువల్గా డేటా ఉంటే దాన్ని బట్టి అయినా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఆర్ 80 రూపీస్ టెస్ట్ చేయండి. మీకు ఏది రిజల్ట్ బాగా వస్తే కనుక దాన్ని మనం లైవ్లో 1 or 2 months ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డిప్లాయ్ అనేది చేసుకోండి. సో ఈ వీడియోలో చెప్పినటువంటి ఏవి కూడా బై అండ్ సెల్ రికమెండేషన్స్ కాదు. సో మన తెలుగు ట్రేడర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆప్షన్ సెల్లింగ్ సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ సెల్లింగ్ స్ట్రాటజీస్ వరకు కూడా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. 1 year వ్యాలిడిటీతో మనం చాలా రీజనబుల్ ప్రైస్కి అందిస్తున్నాము. సో దాంట్లో నా నెంబర్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆల్సో యూ కెన్ కాల్ మీ ఆఫ్టర్ మార్కెట్ అవర్స్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్స్ యాప్. జై హింద్.